ఇవాళ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఆ కొత్త చాప్టర్ పేరు ఏమిటంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. అంటే ఒక సూపర్ కండక్టర్ ద్వారా, సూపర్ కండక్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మధ్యలో నేను చెప్తాను మళ్ళీ. ఒక సూపర్ కండక్టర్ ద్వారా కరెంటు పంపించి, అంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్, దాంట్లో కూడా కరెంటు పంపించినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది తయారవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తాం. అది ఎట్లా స్టోర్ చేస్తాము అనేటువంటిది ఈ చాప్టర్కి సంబంధించి. కాబట్టి చాప్టర్ పేరు ఏమిటంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఇది చాప్టర్ పేరు. ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో చూసి, అంటే కరెంట్ ఏ డైరెక్షన్లో కనుక వెళుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న వీడియో లాగా ఉన్నది, యానిమేషన్ వీడియో. అది చూపిస్తాను. చూపించేసి దాన్ని స్టాప్ చేసి మళ్ళీ మన పాఠంలోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే సార్. ఇది కనిపిస్తుందా బొమ్మమ్మ? ఎస్ సార్. ఇదిగో ఇక్కడ చూడండి, ఏపీ అనేటువంటిది ఒక కండక్టర్. ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఈ కండక్టర్. ఈ కండక్టర్కి ఏం చేసామంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఇది బ్యాటరీ. బ్యాటరీ పాజిటివ్, ఇది బ్యాటరీకి నెగటివ్. ఇది ఇక్కడ ఒక స్విచ్ని ఏర్పాటు చేసాం, అంటే ప్లగ్కి కాకుండా ట్యాప్ కీ లాంటిది. ట్యాప్ కీ లాంటిది అంటే దీన్ని నొక్కి క్లోజ్ చేసినట్లయితే కరెంట్ ఫ్లో అవుతుంది. తర్వాత బ్యాటరీ కింది వైపు ఉన్నది బ్యాటరీ ప్లస్, బ్యాటరీ మైనస్ ఏమో పైన ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ దగ్గర నుంచి బయలుదేరి ఏ నుండి బికి వచ్చి అక్కడి నుంచి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ వెళ్తుంది. కన్వెన్షనల్ కరెంట్ అనేటువంటిది ఎటు నుంచి ఎటు వెళుతుందంటే బ్యాటరీ యొక్క ప్లస్ నుంచి బయలుదేరి ఇదిగో బి నుంచి ఏకి వెళ్ళి అప్పుడు బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్, అంటే ఎలక్ట్రాన్స్ ఏమో నెగటివ్ టు పాజిటివ్ వస్తుంటాయి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా. కరెంటు మాత్రం ఎటు నుంచి ఎటు వస్తుంది, ప్లస్ నుంచి బయలుదేరి బ్యాటరీ మైనస్కి వెళ్ళిపోతుంటుంది. దీన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే the magnetic field around this wire ఒక్కసారి had connected it to a battery so as to flow the current. So now we know that how to find the magnetic field in this conductor. We had studied about right hand thumb rule, which says that if we have to find the magnetic field at any point of the conductor, then we have to hold the conductor in such a way that the thumb points in the direction of current. Then the curling of fingers will give you the direction of magnetic field. Now, if we look at this conductor, the current will be flowing in upward direction when we switch on the battery. So let's hold it in our right hand. So our thumb will point in upward direction, and if we curl the fingers, you will find out that the magnetic field will be in circular in shape. You'll find that there will be some. ఇప్పుడు చూశారు కదమ్మా, ఏం సౌజన్య వినపడుతుందా? ఇక్కడ ఏ డైరెక్షన్లో కరెంటు వెళితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఏర్పడుతుంది అనేటువంటి దానికి ఏం రూలు చెప్తున్నాడంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేటువంటి రూల్ ప్రకారము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ని మనం ఇలా పెట్టుకున్న చేయి కనిపిస్తుంది కదమ్మా, థంబ్ ఎటు చూపించాను, పైకి చూపించాను.
కాబట్టి ఈ థంబ్ ఏ డైరెక్షన్లో అయితే ఉన్నదో ఆ డైరెక్షన్లో కనుక కండక్టర్లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ కనుక వెళుతున్నట్లయితే అప్పుడు దీని చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఏర్పడుతుందంటే చూడండి, ఇదిగో నేను ఈ చెయ్యిని మూసాను చూసారా, వేళ్ళు అంటే ఇటువైపు నుంచి ఇలాగా ఈ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి టు గివ్ ది magnetic field direction we have to use the right hand thumb rule. The current in the conductor is along the thumb. When that current is along the thumb, then the magnetic field created around that conductor is in the direction of the folded fingers. మనం వేళ్ళని ఏ దిశలో అయితే మడిచామో ఆ డైరెక్షన్లోనే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడాను ఎలా ఉన్నది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా ఉంటుంది. So its direction can be find out easily by using right hand finger. Now the strength of this magnetic also, if we increase the amount of current through this conductor. ఇప్పుడు ఒకవేళ గనక మనము స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్ని కనుక పెంచినట్లయితే చూడండి, ఇందాక వచ్చినటువంటి కరెంట్ కంటే ఇప్పుడు ఎక్కువ కరెంట్ని పంపించాం. ఎక్కువ కరెంట్ని కనుక పంపించినట్లయితే చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటివి కూడా పెరిగినాయి కదా ఏమ్మా? కాబట్టి ఒక కండక్టర్లో కూడా కరెంటు పంపిస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, కరెంటు ఎక్కువ పంపిస్తే ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏ విధంగా పెరుగుతుంది, ఒకవేళ కరెంట్ ఎట్లా తగ్గిస్తే ఫీల్డ్ స్ట్రెంగ్త్ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా తగ్గిపోతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూసాము. And secondly, it depends on the distance of the point from the conductor. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది డైరెక్ట్లీ ఎక్కువ కరెంట్ పంపించినట్లయితే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, తక్కువ కరెంట్ పంపిస్తే తక్కువ ఉంటుంది. అదే ఇదిగో చూడండి, ఇక్కడ వాడు ఈక్వేషన్ రాయడం తప్పు రాశాడు, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ పెట్టాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/డిస్టెన్స్ అని పెట్టాలి. ఈ డిస్టెన్స్ పెట్టాడు, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే పదం పెట్టాడు కదా. కాబట్టి మనం కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ నుంచి దూరంగా వెళుతున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది తగ్గిపోతుంది, దగ్గరకు వస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. అది డిస్టెన్స్ మీద ఆధారపడింది. అట్లే ఎక్కువ కరెంటు కనుక పంపిస్తే ఎక్కువ కరెంటు పంపిస్తే చుట్టూ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తక్కువ కరెంటు పంపిస్తే తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ క్రియేట్ అవుతుంది. Decreases as the distance increases. So we'll say that it's a circular coil. సపోజ్ ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఇదిగోండి సర్క్యులర్ కాయిల్. Let's first zoom this circular coil and let's zoom that particular portion of this coil. Now if we zoom that particular portion, we'll find out that this small portion, when we zoom in, looks like a straight conductor, and we know. అంతవరకు అర్థమైందమ్మా? Yes sir. ఇప్పుడు మామూలుగా మన ఫైల్ కనిపిస్తుందా?
ఇందాక ఫస్ట్ చూపించింది స్ట్రైట్ కండక్టర్. స్ట్రైట్ కండక్టర్లో గుండా వెళుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం క్రియేట్ అవుతుందని, ఎక్కువ కరెంట్ పంపిస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని, తక్కువ కరెంట్ పంపిస్తే తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుందని చెప్పారు. తర్వాత కండక్టర్ దగ్గర నుంచి దూరం వెళుతున్న కొద్దీ, దూరం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్, అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి అంటాం, ఆ బి వాల్యూ ఏమవుతుందంటే దగ్గరగా ఉన్నప్పుడేమో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్కువ ఉంటుంది, దూరం వెళుతున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటిది కానీ తక్కువ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఇందాక ఒక సర్క్యులర్ కాయిల్ చూపించాడు, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అతను చెప్పే దాంట్లో ఉంది, అందుకని నేను కొంచెం క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఆ వీడియోని అంతటితో ఆపాను. ఇక్కడ ఒక సర్క్యులర్ కాయిల్ ఉన్నది, నా వేలు కనిపిస్తున్నదమ్మా, ఒక రింగ్ లాగా పెట్టాను కదా. ఇప్పుడు దీంట్లో కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక కరెంటు కనుక ఫ్లో కనుక ఉంటే, అంటే సర్క్యులర్ రింగ్లో గుండా కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక ఫ్లో అవుతున్నట్టయితే అటువైపు అది సౌత్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ పోల్స్లో సౌత్ పోల్ ఉంటుంది కదా, ఆ సౌత్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది. తర్వాత దీన్నే చూడండి, అదర్ సైడ్ నుంచి చూస్తే, ఇటువైపు నుంచి చూస్తేనేమో సౌత్, అదే క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు అనిపిస్తే, నెక్స్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద రింగ్ కనుక చూసినట్లయితే అది ఎట్లా ఉంటుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడేమో సౌత్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు నార్త్ పోల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రింగ్ని ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, నేను ఇట్లా సౌత్ తిప్పుతున్నాను, ఏది క్లాక్ వైజ్లో. క్లాక్ వైజ్లో తిప్పితే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే క్లాక్ వైజ్ అనిపిస్తుంది, అదర్ సైడ్ మీరున్నారు, మీకేమో అది యాంటీ క్లాక్ అనిపిస్తుంది. ఇదే రింగు కరెంట్ డైరెక్షన్ ఒకటే, అయితే నా వైపు చూస్తేనేమో సౌత్ పోల్ లాగా, అటు మీ వైపు చూస్తేనేమో నార్త్ పోల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏమ్మా, అర్థమైనట్లేనా? ఓకే సార్. అర్థమైందా కాలేదా? అర్థమైంది. అనుమానంగా చెప్పకండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒక రింగ్ ఉన్నది, ఆ రింగ్ లో కూడా కరెంట్ ఫ్లో ఉన్నది. ఒకవైపు నుంచి చూస్తే అది ఎట్లా అనిపిస్తుంది? క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కరెంట్, నా వైపు నుంచి చూస్తే. అదే అటువైపు నుంచి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ లాగా అనిపించదా? ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు ఇది చూడండి, ఇది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా వైపు నుంచి చూస్తే ఇది క్లాక్ వైజ్ లాగా అనిపిస్తుంది. మీ వైపు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? నేను వేలు తిప్పుతున్నాను కదా, ఆ వేలు తిప్పుతున్నది మీ వైపు నుంచి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏమ్మా, నా వేలు ఏ దిశలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్ అనిపిస్తుందా? ఇప్పుడు ఇలా తిప్పుతున్నాను, మీకేమనిపిస్తుంది చెప్పండి? నా వేలు ఎటు తిరుగుతుంది? యాంటీ క్లాక్. నా వేలు కనుక యాంటీ క్లాక్ తిరుగుతున్నది అంటే మీ వైపు ఏమున్నట్టుందో నార్త్ పోల్ ఉన్నట్టు. కానీ నాకు ఎట్లా ఉన్నది? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు నాకున్నది. కాబట్టి నా వైపు నుంచి చూస్తేనేమో క్లాక్ వైజ్ అనిపిస్తున్నది, మీ వైపు నుంచి చూస్తేనేమో యాంటీ క్లాక్ వైజ్ అనిపిస్తుంది. కాబట్టి ఇదే రింగ్లో ఒకే డైరెక్షన్లో కరెంట్ వెళుతుంటే నాకు క్లాక్ వైజ్ అనిపిస్తే, మీకేమో యాంటీ క్లాక్ వైజ్ అనిపిస్తే, నా వైపు అది సౌత్ పోల్ లాగా ప్రవర్తిస్తే, మీ వైపు లాగా ప్రవర్తిస్తుంది నార్త్ పోల్ లాగా. కాబట్టి కరెంట్ ఆగిపోయిందంటే నార్త్ లేదు, సౌత్ లేదు. అందుకే మనం చిన్నప్పుడు పాఠం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తారంటే సౌత్ అండ్ నార్త్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్ ఆర్ కెనాట్ బి సెపరేటెడ్ అని కూడా చెప్తారు కదా. ఉత్తర దక్షిణ ధ్రువాలను మనం వేరు చేయలేము. ఎందువల్ల వేరు చేయలేము అంటే అలా
క్లాక్ వైజ్ ఒకవైపు తిరుగుతున్నట్లయితే రెండో వైపు నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ అనిపిస్తుంది, ఇటువైపు సౌత్ అనిపిస్తే అటువైపు నార్త్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి స్ట్రైట్ కండక్టర్లో గుండా వెళ్తున్నట్లయితే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఏర్పడుతుంది, అట్లే ఒక సర్క్యులర్ రింగ్లో గుండా కనుక కరెంట్ కనుక వెళుతున్నట్లయితే నార్త్ ఎటు ఉంటుంది, సౌత్ ఎటు ఉంటుంది అని విషయం చెప్పాం. సరే, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక చెప్పాం కదా చాప్టర్ పేరు ఏమిటి, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. సిస్టమ్ అనేది కూడా ఉంది, SMES, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్, ఇంకొక ఎస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసేటప్పుడు ఈ స్టోరేజ్ చేసేటువంటి డివైజెస్, ఏ పరికరాల్లో అయితే మనం ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేస్తున్నామో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమిటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేయగలిగినటువంటి డివైజెస్, ద డివైజెస్ విచ్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేయగలుగుతుంది, కానీ అది వెంటనే రెస్పాండ్ కాదు లేదా వెంటనే రియాక్ట్ కాదు. అంటే మనం స్విచ్ ఆన్ చేయడంతో అది మనకి కరెంట్ ఇవ్వలేదు, అంటే క్విక్ రియాక్షన్ దాని దగ్గర ఉండదు. అవి ఒక రకం. కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేయగలిగినప్పటికీ అవి క్విక్గా రియాక్ట్ కానటువంటిది క్లాసు ఒకటి. ఇంకో క్లాసు వచ్చేటప్పటికి ఇవి క్విక్గా రియాక్ట్ అవుతాయి, కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మాత్రం ఇవి స్టోర్ చేయలేవు. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేస్తాయి, క్విక్గా రియాక్ట్ అవుతాయి. ఇది ఒక రకం. ఇట్లా మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసేటువంటి డివైజెస్ని మనం రెండు రకాలుగా విభజించాము. అర్థమవుతుందమ్మా? అంటే ఎక్కువ అమౌంట్ స్టోర్ చేసుకునేటువంటివేమో క్విక్గా రియాక్ట్ కావు, తక్కువ అమౌంట్ ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి మాత్రం క్విక్గా రియాక్ట్ అవుతాయి. అయితే ఈ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేటువంటివి ఈ రెండో కేటగిరీకి వస్తాయి. ఏ రెండో కేటగిరీ? తక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి, క్విక్గా రియాక్ట్ అవుతాయి. ఆ టైప్లోకి ఇవి వస్తాయి. తర్వాత ఇక్కడ ఈ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అనేటువంటిది ఎనర్జీ స్టోరేజ్ చేసేటప్పుడు ఏ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందంటే, స్టోర్స్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ DC ఎలక్ట్రిసిటీ. అంటే దీంట్లో ఒక కండక్టర్ ఉంటుంది, ఆ కండక్టర్లో గుండా DC కరెంటును పంపిస్తాం. DC అంటే ఏమిటమ్మా? డైరెక్ట్ కరెంట్స్. డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అంటే ఆ కండక్టర్లో గుండా కరెంట్ అనేటువంటిది కేవలము ఒకే ఒక డైరెక్షన్లో మాత్రమే వెళుతుంది అనమాట. అట్లాంటి వెళ్ళేటువంటి దాన్ని DC కరెంటు లేదా డైరెక్ట్ కరెంట్ అని అంటారు. దీంట్లో ఏం జరుగుతుందంటే, బై పాసింగ్ ది కరెంట్ త్రూ ది సూపర్ కండక్టర్. ఇప్పుడు మీరు చెప్పండి, సూపర్ కండక్టర్ అనేది మీకు గణేష్ సార్ చెప్పుంటారు కదా, సూపర్ కండక్టర్ అంటే ఏమిటి? పర్ఫెక్ట్ డయామాగ్నెట్ సార్. ఏమ్మా? పర్ఫెక్ట్ డయామాగ్నెట్ సార్. దాని రెసిస్టెన్స్ 0 సార్. దాని రెసిస్టెన్స్ 0. ఏ టెంపరేచర్ దగ్గర 0? క్రిటికల్ టెంపరేచర్. ఆ వాల్యూస్ ఎంత ఉంటాయి? -260 -270 అలా ఉంటాయి సార్, డిగ్రీస్. అది కాబట్టి ఒక మెటీరియల్ తీసుకున్నట్లయితే దాని టెంపరేచర్ కనుక తగ్గిపోతూ ఉంచినట్లయితే దాని రెసిస్టెన్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఏదో ఒక టెంపరేచర్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి దాని రెసిస్టెన్స్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. రెసిస్టెన్స్ ఎందుకు 0 అయితే మనకి లాభం ఏమిటి, ఒకవేళ ఉంటే నష్టం ఏమిటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మనము ఒక కండక్టర్కి కొంత రెసిస్టెన్స్ R ఉన్నదనుకోండి, అప్పుడు దాంట్లో గుండా వెళ్ళేటువంటి I అనేటువంటి కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే
అప్పుడు అది కొంత ఎనర్జీని హీట్గా కన్వర్ట్ చేసుకుంటుంది రెసిస్టెన్స్ ఉంటే. ఫార్ములా ఏమిటి? I²R × T. I² అంటే I అంటే కరెంటు, I², తర్వాత R అంటే రెసిస్టెన్స్, ఇంటూ T అంటే టైమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. కాబట్టి ఎంత ఎనర్జీ హీట్గా కన్వర్ట్ అయిపోతుందంటే I²RT. అంటే R వాల్యూ పెరిగినట్లయితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏంగా మారిపోతుంది? హీట్గా మారిపోతుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ హీట్గా కనుక కన్వర్ట్ అయిపోయినట్లయితే ఆ హీట్ని సరౌండింగ్స్ తీసేసుకుంటాయి, పరిసరాలు తీసేసుకుంటాయి. అప్పుడు ఆ హీట్ అంతా కూడా సరౌండింగ్స్కి వెళ్ళిపోయి ఆ హీట్ అంతా కూడా లాస్ కింద డిసిపేట్ అయిపోతుంది, అంటే వృధా అయిపోతుంది. అప్పుడు ఆ శక్తి అంతా పోయిందంటే ఇది స్టోర్ చేసినటువంటి శక్తిలో చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోయినట్టే కదా. అందువల్ల స్టోర్ చేసుకోవడం వల్ల మనకు నష్టమే జరిగింది కానీ లాభం ఏం జరగలేదు. స్టోర్ చేసుకుందాం అంటే ఇంట్లో బియ్యం ఏవో తెచ్చి జాగ్రత్త పెట్టుకుందాం అనుకుంటే ఎలుకలు దీని వెళ్ళిపోయినాయి అనుకో, మనం స్టోర్ చేసుకున్న వల్ల ఉపయోగం ఏముంది? అట్టనే ఇక్కడ కూడా ఒక కండక్టర్లో కూడా నేను కరెంటుని పంపించి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నేను స్టోర్ చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ ఏమైంది? దీనికి రెసిస్టెన్స్, ఈ కండక్టర్కి రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఆ రెసిస్టెన్స్లో కూడా కరెంట్ వెళ్ళినప్పుడు హీట్ క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. ఆ హీట్ సరౌండింగ్స్కి ఇచ్చేస్తుంది. అందువల్ల ఎనర్జీ అంతా కూడా ఏమైపోతుంది? లాస్ అయిపోతుంది. అందువల్ల ఈ హీట్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీ లాస్ అనేటువంటిది లేకుండా కనుక ఉండాలి అనుకున్నట్లయితే I²RT అనేటువంటి దాంట్లో I ఉన్నది, T టైం ఎట్లా ఉంటుంది, ఏమి లేకుండా ఉండాలి? R అనేటువంటిది లేకుండా ఉండాలి. అంటే R వాల్యూ ఏమైపోవాలి? ఏమ్మా? 0 అయిపోవాలి సార్. 0 అయిపోవాలి. కాబట్టి R వాల్యూ కనుక 0 కనుక అయిపోయినట్లయితే అప్పుడు I²RT 0 అయిపోతుంది. ఎనర్జీ లాస్ అనేటువంటిది కూడా 0 అయిపోతుంది. అందువల్ల ఎంత ఎనర్జీని మనం స్టోర్ చేసుకుంటే అంత ఎనర్జీ ఆ కండక్టర్లో చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుంది. అవునా ఏమ్మా? ఓకేనా? కాబట్టి సూపర్ కండక్టర్ స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ DC మ్యాగ్నెటిక్ ఫీల్డ్. AC అంటే ఏమవుతుందంటే వెనక్కి ముందుకి ఎలక్ట్రాన్లు కదులుతాయి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంతకుముందు నార్త్ ఉన్నది ఇప్పుడు సౌత్ అవుతుంది, సౌత్ ఉన్నది నార్త్ అవుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్ కరెంట్ కనుక వెళుతుంటే కరెంట్ ఒకే డైరెక్షన్లో వెళుతున్నప్పుడు మనకి ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ పోల్ ఒకవైపు ఉంటుంది, నార్త్ పోల్ ఒకవైపు. ఇంకా అది స్టాండర్డ్ అనమాట. అవునా? తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఒక మెటీరియల్ని సూపర్ కండక్టర్గా మార్చాలనుకున్నట్లయితే ఇట్స్ టెంపరేచర్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్ టు ది లోయెస్ట్ లెవెల్, to -270 265 ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి. అవునా? అట్లాంటి టెంపరేచర్స్ని ఏమంటారంటే క్రయోజెనిక్ టెంపరేచర్స్ అని అంటారు. ఏమిటి గుర్తుంటుందమ్మా? ఏం టెంపరేచరు? క్రయోజెనిక్ టెంపరేచర్స్. క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటే బాగా లోయెస్ట్ టెంపరేచర్స్ అన్నమాట. ది కండక్టర్ ఫర్ క్యారింగ్ ది కరెంట్ ఆపరేట్స్ at cryogenic temperatures where it becomes సూపర్ కండక్టర్. కాబట్టి నువ్వు ఏ కండక్టర్ని తీసుకున్నా కానీ దాని ముందు సూపర్ కండక్టర్గా మార్చాలి. సూపర్ కండక్టర్గా మార్చాలంటే ఆ లోయెస్ట్ టెంపరేచర్కి ఈ కండక్టర్ని తీసుకెళ్తే అప్పుడు దాని రెసిస్టెన్స్ 0 అయిపోయి అది సూపర్ కండక్టర్గా మారిపోతుంది. అప్పుడు రెసిస్టెన్స్ వల్ల వచ్చేటువంటి లాసెస్ ఇప్పుడే చెప్పాను కదా, I²RT అనేటువంటి ఫార్ములా, అది రెసిస్టివ్ లాస్ అన్నమాట. ఆ రెసిస్టివ్ లాస్ అనేటువంటిది లేకుండా పోతుంది. అంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్ కరెంట్ ఫ్లో వల్ల వస్తుంది. తర్వాత దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 98%. అంటే 0.98 ఎఫిషియన్సీ అనొచ్చు, లేదా ఎఫిషియన్సీ పర్సంటేజ్ అంటే 98% అనొచ్చు. కాబట్టి 100 జౌల్స్ ఎనర్జీని నేను స్టోర్ చేసుకున్నట్లయితే నేను మళ్ళీ ఎంత రికవర్ చేసుకోవచ్చు అంటే 98% వరకు, 98 జౌల్స్ వరకు నేను ఎనర్జీని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్గా మనకి గుర్తు ఉండవలసిన విషయం ఏంటంటే కండక్టర్ని ముందు సూపర్ కండక్టర్గా మార్చుకోవాలి. దాని లోయెస్ట్ క్రిటికల్ టెంపరేచర్ అన్నారు కదా, ఎక్కడికి వెళ్తే అది
కండక్టర్ నుంచి సూపర్ కండక్టర్గా మారిపోతుందో ఆ టెంపరేచర్కి తీసుకెళ్ళి అప్పుడు ఆ టెంపరేచర్లో ఆ కండక్టర్ని ఉంచి, అంటే దట్ కండక్టర్ షుడ్ బి మెయింటైన్డ్ అట్ దట్ టెంపరేచర్ చేసేసి దాంట్లో గుండా నేను కరెంటుని పంపిస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లోకి వచ్చేటప్పటికి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనే విషయానికి వద్దాం. ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే చూడండి, దీంట్లో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి కనపడుతున్నాయి కదమ్మా 4 కాంపోనెంట్స్. సౌజన్య, ఎస్ సార్. ఈ 4 పార్ట్స్ ఏమిటి అంటే, ఫస్ట్ పార్ట్ సూపర్ కండక్టింగ్ కాయిల్ విత్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్తో కలిపి ఒక సూపర్ కండక్టింగ్ కాయిల్. సూపర్ కండక్టింగ్ కాయిల్ అంటే తీగతోటే చుట్టినటువంటి ఒక తీగ చుట్ట కాయిలే, కాకపోతే ఇట్ మస్ట్ బి ఏ సూపర్ కండక్టర్. అవునా? కాబట్టి సూపర్ కండక్టింగ్ కాయిల్ విత్ మ్యాగ్నెట్ అనేటువంటిది ఈ ఫస్ట్ అనమాట. SCM, సూపర్ కండక్టింగ్ కాయిల్ విత్ మ్యాగ్నెట్. ఈ కింద రాసినవి మీరు చూస్తే చూడవచ్చు, లేకపోతే వదిలేయండి, అక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయి. తర్వాత రెండవది ఏమిటంటే పవర్ కండిషనింగ్ సిస్టమ్. పవర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే అవసరాన్ని బట్టి పవర్ని ఎక్కువ జనరేట్ చేయడమా లేదా తక్కువ జనరేట్ చేయడమా, అంటే కండక్షన్ జనరేట్ అవుతున్నటువంటి ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, అది ఒక ప్రాసెస్. స్టోర్ చేసుకున్నది బట్టిది మళ్ళీ మన అవసరాలను బట్టి మనకు సప్లై చేయాలి కదా. ఈ 2 పనులు కూడా ఇది చేసేసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే PCS, పవర్ కండిషనింగ్ సిస్టమ్. ఇది రెండో పార్ట్. తర్వాత మూడో పార్ట్ ఏమిటంటే క్రయోజెనిక్ సిస్టమ్. క్రయోజెనిక్ అనడంతో దీని పేరులోనే మనకి కనపడుతున్నాయి. క్రయోజెనిక్ అంటే ఇందాక ఏమని చెప్పాను గుర్తున్నదా? లో టెంపరేచర్స్. అటైనింగ్ లో టెంపరేచర్స్. కాబట్టి ఇక్కడ జరిగే పని కూడా ముందుగానే తెలిసిపోతుంది. క్రయోజెనిక్ సిస్టంలో టెంపరేచర్ని తగ్గిస్తాం. దీంట్లో రిఫ్రిజిరేటర్స్, అవునా, తర్వాత లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ హీలియం, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఉంటుంటాయి. తర్వాత నాలుగవది ఏమిటంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే అవసరాలను బట్టి ఎక్కువ చేయడము, తక్కువ చేయడము, అవునా, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది మనకి తెలియజేయడము. అంటే అదే తెలియజేస్తుంది. ఎట్లా తెలియజేస్తుంది అంటే దాని సిస్టమ్కి ఇవ్వడం వల్ల ఆ లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి, అంటే పెద్ద పెద్ద యూనిట్లు ఉన్నాయనుకో, కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేటువంటి ప్రాజెక్టులు లాంటివి కనుక ఉన్నట్లయితే లోపాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియవు. అందువల్ల వాటన్నిటి నుంచి కనెక్షన్ తీసుకొచ్చేసి ఒక కంప్యూటర్ సిస్టమ్కి ఇస్తారు. ఆ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఆపరేటర్ని పెట్టేస్తారు. అతను మానిటర్ చేస్తుంటాడు ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటిది. అవునా? కాబట్టి ఈ 4 పార్ట్స్ దేంట్లో ఉన్నాయి అని అంటే ఈ SMES, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో ఈ 4. ఏమా అంతవరకు అర్థమైనట్లేనా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్ సూపర్ కండక్టింగ్ కాయిల్. దిస్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ద డివైస్. SMES అనేటువంటి దాంట్లో మెయిన్ పార్ట్ ఏమిటంటే సూపర్ కండక్టింగ్ కాయిల్. ఎందువల్లంటే దాంట్లో గుండానే కదా మనం కరెంటుని పంపించాలి. తర్వాత మోస్ట్ సూపర్ కండక్టింగ్ కాయిల్స్ ఆర్ wound using conductors which consists of many fine filaments of niobium titanium alloy fixed in a copper medium. ఒక కాపర్ మీడియం తీసుకొని, అంటే మనం ట్రాన్స్ఫార్మర్లు ఎట్లయితే ట్రాన్స్ఫార్మర్ మీద తీగలను చుడతామో అట్లనే ఇక్కడ కాపర్ మీడియం తీసుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ 5th సెమిస్టర్లో చదివారమ్మా?
ఎస్ సార్. అంటే మామూలుగా ఒక రెక్టాంగిల్ గా ఉండేటువంటి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ మీద ఒకవైపు ఒక కాయలు, ఇంకొక వైపు ఇంకొక కాయలు చుడతారు. ఒకదాన్ని ప్రైమరీ అంటారు, ఇంకో దాన్ని సెకండరీ అంటారు. ట్రాన్స్ఫార్మర్లు చూసుంటారు కదా. ఎస్ సార్. అట్లనే ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక కండక్టర్ని తీసుకోవాలనుకున్నట్లయితే ఆ కండక్టర్ని డైరెక్ట్గా పొడవుగా ఉండేటువంటి కండక్టర్ని తీసుకుంటే కిలోమీటర్ల దూరం ఉంటుంది. అట్లా కాదు కదా. ఇప్పుడు మనం ఫ్యాన్లో వాడేటువంటి తీగను కూడా ఏం చేస్తాం, చుట్టేస్తాం. అవునా? దేని మీద అయితే దీన్ని చుడుతున్నామో దాన్ని ఏమంటున్నాం అంటే మీడియం అంటున్నాం. అవునా? కాబట్టి కాపర్ మీడియం మీద ఏ ఫిలమెంట్స్ని చుడతారు? నిబోడియము, టైటానియం. ఓకేనా? NbTi. ఇదేమిటి? Li అంటే మిశ్రమ లోహం అన్నమాట. కాబట్టి నిబోడియం, టైటానియం మిశ్రమ లోహంతో చేసినటువంటి సన్నటి ఫిలమెంట్ అంటే ఏమిటి? సన్నటి తీగ. అవునా? ఇంట్లో ఫిలమెంట్ కొట్టేసిందంటే తీగ లాంటిదేనే కదా అది అర్థం. కాబట్టి అట్లాంటి దాన్ని కాపర్ మీడియం మీద ఏం చేస్తారు? చుట్టేస్తారు. అవునా? తర్వాత దాని సైజు ఎంత ఉండాలి? కాయిల్ సైజు ఎంత ఉండాలి అంటే నువ్వు ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎక్కువ తీగ ఉండాలి. అందువల్ల కాయిల్ సైజు కూడా ఎక్కువ ఉండాలి. లేదా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని నువ్వు స్టోర్ చేసుకోవాలని అనుకున్నావు అనుకో, అప్పుడు కాయిల్ లేదా తీగ యొక్క పొడవు తక్కువ ఉంటుంది, కాయిల్ యొక్క సైజు కూడా తక్కువే ఉంటుంది. ఏమా? కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 2 పాయింట్లు. సూపర్ కండక్టింగ్ కాయిల్ విషయంలోకి వచ్చేసేటప్పటికి కాయిల్ని ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఏమ్మా మాట్లాడండి. టైటానియం, నియోబియం మిక్చర్స్ తో తయారు చేస్తారు సార్. నియోబియం, టైటానియము ఈ రెండుతో కలిపినటువంటి మిశ్రమ లోహం. ఎలా అంటే కదా, దాంతో చేసినటువంటి సన్నటి తీగల్ని వాడతారు. వాటిని వేటి మీద చుడతారు? కాపర్ మీద. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఎంత సైజు కాయలు ఉండాలంటే మనం స్టోర్ చేసుకునేటువంటి ఎనర్జీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకోవాలంటే పెద్ద కాయలు, లేదా తక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకోవాలంటే చిన్న కాయలు. అది ఆ 2 పాయింట్లు దాంట్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ పార్ట్ ఏమిటంటే పవర్ కండిషనింగ్ యూనిట్. తర్వాత పవర్ కండిషనింగ్ యూనిట్లోకి వచ్చేటప్పటికి దీంట్లో ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే, పవర్ కండిషనింగ్ సిస్టమ్ హ్యాజ్ అన్ ఇన్వర్టర్ అండ్ ఏ రెక్టిఫైర్. ఇన్వర్టర్ ఏం పని చేస్తుంది, రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఐడియా ఉందా? రెక్టిఫైర్ అంటే ఏమిటి? ఏమా? రెక్టిఫైర్ ఏం పని చేస్తుంది? ఏసీని డీసీగా మారుస్తుంది రెక్టిఫైర్ అంటే. ఓకేనా? ఓకే సార్. రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డీసీ డైరెక్ట్ కరెంట్. కాబట్టి ఏసీని డీసీగా మారుస్తుంది. దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటిది ఇన్వర్టర్. అంటే ఇన్వర్టర్ ఏం పనిచేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ డీసీ ఇంటూ ఏసీ. అవునా? కాబట్టి మనం ఇళ్లలో ఇన్వర్టర్లు వాడుతుంటామా లేదా? ఎస్ సార్. మామూలుగా మనకి ఇళ్లకు వచ్చేటువంటి పవర్ సప్లై ఏసీనా డీసీనా? ఇళ్లకు వచ్చేటువంటి డీసీనా? డీసీ కాదు కాబట్టి ఏసీనా? ఇళ్లకు వచ్చేటువంటి పవర్ సప్లై ఏసీ. అయితే మనం ఇంటి దగ్గర ఇన్వర్టర్ వాడుకుంటున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఏసీని డైరెక్ట్గా బ్యాటరీలో మనం స్టోర్ చేయలేము. బ్యాటరీ ఎప్పుడు డీసీనే ఇస్తుంది. ఆ ఇన్వర్టరు అదేం చేస్తుందంటే బ్యాటరీలో డీసీ రూపంలోకి మార్చుకొని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. మళ్ళీ కరెంటు పోయినప్పుడు బ్యాటరీ దగ్గర నుంచి మనకి ఏం రావాలి? ఏసీ రావాలి. మరి బ్యాటరీ నుంచి ఏసీ రాదు కదా. అందువల్ల దాని దగ్గర నుంచి డీసీ తీసుకొని
ఆ డీసీని మళ్ళీ ఏసీగా కన్వర్ట్ చేసి మళ్ళీ యాంప్లిఫైర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టేసి మామూలు బయట పవర్ సప్లై ఏసీ ఎంత వస్తుందో అంత పవర్ సప్లై వచ్చేటట్టుగా ఇన్వర్టర్ను ఉపయోగించి తయారు చేస్తారనమాట. ఓకేనా ఏమా? ఓకే సార్. ఓకే సార్. కాబట్టి మన ఇళ్లలో ఉండేటువంటి ఇన్వర్టర్లో రెక్టిఫైర్ ఉంటుంది, అంటే ఏసీని డీసీగా మార్చి బ్యాటరీలో ఎనర్జీని స్టోర్ చేస్తుంది. మళ్ళీ బ్యాటరీ ఇచ్చేటువంటి డీసీని మళ్ళీ ఏసీగా కన్వర్ట్ చేయడానికి ఇంకొక ఇన్వర్టర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పవర్ కండిషనింగ్ సిస్టంలోకి వచ్చేటప్పటికి దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇన్వర్టర్ ఉంటుంది, తర్వాత రెక్టిఫైర్ ఉంటుంది. అంటే ఏంగా మార్చడానికి అనేటువంటి విషయం చెప్పారు. ఇన్వర్టర్ ఏమో డీసీని ఏసీగా మారుస్తుంది, రెక్టిఫైర్ ఏమో ఏసీని డీసీగా మారుస్తుంది. ఇవి వీటి యొక్క పర్పస్లు. యాన్ ఏసీ డీసీ పీసీఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ 2 పర్పసెస్. అయితే దీని అసలు ఉపయోగం ఏమిటి? ఊరగా మారుస్తుంటే సరిపోతుందా అంటే డీసీ నుంచి ఏసీగా మార్చడం అనేటువంటిది లేదా ఏసీ నుంచి డీసీగా మార్చడం అనేటువంటిది ఒక పని అయితే, అది ఇంకొక పని ఏం చేస్తుందంటే ఛార్జింగు డిశ్చార్జింగు, అంటే కాయిల్ని ఛార్జింగ్ చేస్తుంది. అంటే కాయిల్లో ఉన్న కరెంటును పంపించి ఎనర్జీని స్టోర్ చేయడం అనేటువంటిది ఒక పని చేస్తుంది. మళ్ళీ డిశ్చార్జింగ్ అంటే దాంట్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొని కరెంటుగా మార్చి మళ్ళీ మన అవసరాలకు అది ఇస్తుంది అనమాట. కాబట్టి అది ఏసీని డీసీగా డీసీని ఏసీగా మార్చడం ఒకటే కాకుండా ఇంకొక పని కూడా ఏం చేస్తుందంటే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ది కాయిల్ అనేటువంటి పని కూడా చేస్తుంది. ఇది రెండవ పార్ట్ చేసేటువంటి పని. ఓకేనా? తర్వాత మూడవది క్రయోజెనిక్ యూనిట్. క్రయోజెనిక్ యూనిట్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఏమిటి? ఇట్ విల్ డిక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ ఎక్కడైతే ఉందో దాని యొక్క టెంపరేచర్ని బాగా తగ్గించి లోయెస్ట్ టెంపరేచర్కి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. చూడండి దీంట్లో ఏమేమి పార్ట్లు ఉన్నాయి అనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుందమ్మా నేను హైలైట్ చేసినటువంటి భాగం సౌజన్య. అదేమిటై ఉంటుంది చెప్పు? అది మేబీ కూలింగ్ చేసేది ఏదైనా అయి ఉండొచ్చు. కాదు, కాయిల్ కదా, చుట్టూ ఉందిగా లేదా? మధ్యలో ఉండేటువంటి ఈ మీడియం మీద ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ మీడియం అది? నేనే మర్చిపోయాను. కాపర్ మీడియం సార్. కాపర్ మీడియం. అది ఆ కాపర్ మీడియం మీద నిబోడియము, ఇంకోటి ఏమిటి టైటానియము, ఈ తీగ, ఈ సన్నటి తీగ పైన చుట్టినటువంటిదేమో అదనమాట. అవునా? అది చుట్టినటువంటి ఇది. ఇప్పుడు దీన్ని క్రయోస్టాట్ అంటాడు. దీన్ని మనం లో టెంపరేచర్కి తీసుకెళ్ళాలి. లో టెంపరేచర్కి తీసుకెళ్ళాలంటే దాని చుట్టూ ఏముండాలి? లిక్విడ్ హీలియము, లిక్విడ్ నైట్రోజను, ఇవి ఉండాలి. అవునా? ఇప్పుడు ఈ లిక్విడ్ హీలియము, లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్లు కనుక తీసుకెళ్ళాలంటే దాదాపు ఎంత ఉంటుంది? లిక్విడ్ హీలియము క్రిటికల్ టెంపరేచర్ ఎంత ఐడియా ఉందమ్మా? -268 ఉంటుంది. అంటే 5 కెల్విన్ ఉంటుంది. ఓకేనా? దాదాపు 5 కెల్విన్ ఉంటుంది. అంటే క్రిటికల్ టెంపరేచర్ అంటే ఐడియా ఉన్నదా? అంతకంటే తక్కువ టెంపరేచర్కి తీసుకెళ్తేనే ఆ గ్యాస్ని, దేన్ని, హీలియం గ్యాస్ని ఆ 5 కెల్విన్ కంటే తక్కువ తీసుకెళ్ళి అప్పుడు కంప్రెస్ చేస్తే అది లిక్విడ్గా మారుతుంది. ఆ 5 కెల్విన్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు ఎంత కంప్రెస్ చేసినా, ఎంత ప్రెషర్ అప్లై చేసినా కూడా అది లిక్విడ్గా మారదు. కాబట్టి ద మినిమం టెంపరేచర్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ ఏ లిక్విడ్. ఓకేనా? మినిమం అనకూడదు, మ్యాక్సిమం అనాలి. మ్యాక్సిమం టెంపరేచర్ అంతకంటే ఎక్కువ కనుక అయినట్లయితే మాత్రం అది లిక్విడ్గా మారదు. అట్లాంటి టెంపరేచర్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకా ఏం పార్ట్లు ఉన్నాయంటే క్రయోజెనిక్ రిఫ్రిజిరేటర్లు ఉంటాయి. అవునా?
ఈ క్రయోజనిక్ రిఫ్రిజిరేటర్లు ఏం చేస్తాయంటే, ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి నేను హీలియము, నైట్రోజన్ గ్యాసెస్ సప్లై చేస్తున్నాను. ఈ సప్లై చేసినటువంటి గ్యాసెస్ యొక్క టెంపరేచరు ఇది బాగా తగ్గించేసి కంప్రెస్ చేసి లిక్విడ్గా మార్చి ఇదిగో ఈ యూనిట్లోకి క్రయోస్టాట్లోకి పంపిస్తాయి. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. సింపుల్గానే అర్థమవుతుంది కదా. ఇక్కడేమో గ్యాసెస్ స్టేట్లో ఉండేటువంటి హీలియము, నైట్రోజన్ తీసుకుంటున్నాం. వాటిని దేంట్లోకి పంపిస్తున్నాము? రిఫ్రిజిరేటర్లోకి పంపిస్తున్నాము. రిఫ్రిజిరేటర్లో బాగా లోయెస్ట్ టెంపరేచర్కి తీసుకెళ్తుంది. ఈ పంపుల ద్వారా ఈ క్రయోస్టాట్లోకి పంపిస్తాం. అవునా? అప్పుడు టెంపరేచర్ బాగా తగ్గిపోయిన తర్వాత ఈ కండక్టర్ ఏంగా మారిపోతుందంటే సూపర్ కండక్టర్గా మారిపోతుంది. అవునా? ఇదిగో ఎల్టీ, హెచ్టీ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్. అవునా? హెచ్టీ అంటే హై టెన్షను, ఎల్టీ అంటే లో టెన్షన్. అవునా? ఎక్కువ వోల్టేజీ లేదా తక్కువ వోల్టేజ్ ఏది అవసరం అయితే అది. ఓకేనా? ఓకే. చూడండి, the superconducting magnetic energy storage coil must be maintained at a very low temperature to maintain a superconducting state. కాబట్టి అది సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి వెళ్ళిపోవాలంటే అది బాగా తక్కువ టెంపరేచర్కి తీసుకెళ్ళాలి. మామూలుగా కమర్షియల్గా వాడేటువంటి ఈ ఎస్ఎంఈఎస్ వాటిలో ఆ టెంపరేచర్ ఎక్కడ దాకా వెళుతుందంటే 4.5 కెల్విన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పాం కదా, హీలియం కనుక తీసుకుంటే 5 కెల్విన్ పైన ఉంటే అది ఏంగా మారదు, లిక్విడ్గా మారేటువంటి ప్రసక్తే ఉండదు. అందువల్ల 4.5 దాకా తీసుకెళ్ళారనమాట. అవునా? తర్వాత ఇక్కడ కూలెంట్ అంటే విచ్ మెటీరియల్ దట్ కూల్స్ ది కంటెంట్ ఆర్ ద డివైస్ని ఏవైతే ఉష్ణోగ్రతను తగ్గిస్తాయో, టెంపరేచర్ని తగ్గిస్తాయో వాటిని ఏమంటారంటే కూలెంట్ అంటారు. ఇక్కడ కూలెంట్గా ఏం తీసుకుంటున్నామంటే లిక్విడ్ హీలియం కానీ లిక్విడ్ నైట్రోజన్ కానీ తీసుకుంటాం. లిక్విడ్ అనే పదం రెండింటికి కూడా వర్తిస్తుంది. తర్వాత ఇక్కడ రిఫ్రిజిరేటర్ అనే పదం ఉందా, క్రయోజనిక్ రిఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ వాడాం కదా. ఈ క్రయోజనిక్ రిఫ్రిజిరేటర్లో చూడండి, దిస్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more కంప్రెసర్స్. అంటే మామూలుగా ఫ్రిడ్జ్లో కంప్రెసర్ అనేది ఉంటుందమ్మా. హలో, కంప్రెసర్ వల్లనే కదా అక్కడ మీకు ఆ రిఫ్రిజిరేటర్ పనిచేసే టెంపరేచర్ తగ్గేది. మరి ఇక్కడ బాగా లోయెస్ట్ టెంపరేచర్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఒకటి కనుక సరిపోకపోతే అంతకంటే ఎక్కువ 2 కానీ లేదా 3 కానీ అంతకంటే ఇంకా ఎక్కువ కానీ కంప్రెసర్లని ఉపయోగిస్తారన్నమాట. ఎక్కడ? ఈ క్రయోజనిక్ రిఫ్రిజిరేటర్ అనేటువంటి దాంట్లో. తర్వాత ఇప్పుడు మనం ఎన్ని కంప్రెషర్లను ఉపయోగించాము, మనం ఎంత టెంపరేచర్ని తగ్గించాము అనేటువంటి దాన్ని బట్టి దీని యొక్క కాస్టు, అవునా, తర్వాత దీని యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ, ఇవి రెండు కూడా ఆధారపడి ఉంటాయి. ఇట్ ఎఫెక్ట్స్ అంటే కంప్రెషర్లు ఎన్ని వాడాము ఏమిటి, వాటి కాస్ట్ ఎట్లా ఉన్నది అనేటువంటి దానిని బట్టి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఈ ఎస్ఎంఈఎస్ యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. అట్లనే ఎస్ఎంఈఎస్ యొక్క కాస్ట్ కూడా, అంటే మనం లోపల ఎక్కువ కంప్రెషర్లు కనుక వాడినట్లయితే వాటి యొక్క కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఈ రిఫ్రిజిరేటర్లు కనుక వాడినట్లయితే, టెంపరేచర్ బాగా తగ్గిపోయినట్లయితే అది మంచి పర్ఫెక్ట్ సూపర్ కండక్టర్గా పనిచేస్తుంది. ఓకేనా ఏమా? ఇది మూడవది. తర్వాత నాలుగవది ఏమిటి అని అంటే కంట్రోల్ సిస్టమ్. ఇందాకేమో కండిషనింగ్, ఇదేమో కంట్రోల్. సిఎస్ అన్నాం కదా, కంట్రోల్. ఇది ఏం చేస్తుందంటే ఓవరాల్గా కంట్రోల్ చేస్తుంది. అంటే యాక్చువల్గా అది ఎట్లా ఉంటుందంటే
అక్కడ మ్యాన్ పవర్ తోటే మనం జనరల్గా కంట్రోల్ చేస్తాము. కాకపోతే అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అవునా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది ఇస్తుంది. చూడండి, దిస్ ఎస్టాబ్లిషెస్ ది లింక్ బిట్వీన్ పవర్ డిమాండ్స్ ఫ్రమ్ ది గ్రిడ్ అండ్ పవర్ ఫ్లో ఫ్రమ్ ది ఎస్ఎంఈఎస్. ఎట్లాగా ఇది కంట్రోల్ చేస్తుందంటే, నీకు డిమాండ్ ఎంత ఉన్నది, నీకు సప్లై ఎంత ఉన్నది, ఈ రెండింటి మధ్య అది కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. అంటే ప్రొడక్షన్ ఎక్కువైందనుకో, అప్పుడు ఒకవేళ ఆ పవర్ సప్లై కూడా ఎక్కువ అవసరం అయిపోతే ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇస్తుంది. ఒకవేళ సప్లై ఎక్కువ అక్కర్లేదు అనుకో, కన్జంప్షన్ తగ్గిపోయింది అనుకో, అప్పుడు అది తగ్గించుకుంటుంది, అవునా? తర్వాత ఇంకొకటి ఏంటంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు అంటే జనరేషన్ జరుగుతున్నది, జనరేషన్ ఎక్కువ జరిగి యూటిలైజేషన్ అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు అదేం చేస్తుంది, జనరేట్ చేసినటువంటి మొత్తం పవర్ తీసుకొని అవసరమైనటువంటి పవర్ని మాత్రం పవర్ సప్లైకి ఇచ్చేసి మిగిలిన దాన్ని అంతా కూడా ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది. దేంట్లో? ఈ సూపర్ కండక్టర్లో, అవునా? ఒకవేళ పవర్ జనరేషన్ తగ్గి యూటిలైజేషన్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు జనరేట్ అయినటువంటి పవర్ని మొత్తం ఇస్తుంది, తర్వాత స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని కూడా కలిపి దీనికి ఇస్తుంది. ఎందుకంటే డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ రెండింటి మధ్య అది సమతూకం జరిగేటట్లుగా చేస్తుంది. తర్వాత దీంట్లో సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇట్ మెయింటైన్స్ సిస్టమ్ సేఫ్టీ. తర్వాత అంటే సిస్టమ్ సేఫ్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ సిస్టమ్ కనుక సేఫ్గా పనిచేయకపోతే ఆటోమేటిక్గా షట్ డౌన్ చేయడం, అట్లాంటి పనులు కూడా ఈ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది పనిచేస్తుంది. తర్వాత రెగ్యులర్గా అదేం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ ది సిస్టమ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. కాబట్టి సిస్టమ్ స్టేటస్ ఎట్లా ఉంది, ఏ పార్ట్ ఎట్లా బాగా పనిచేస్తుందా, బాగా పనిచేయట్లేదా, ఎక్కడైనా సరే మాల్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నదా, అంటే సరిగా పనిచేయడం లేదా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దేనికి ఇచ్చేస్తుందంటే అక్కడ ఉండేటువంటి ఒక ఆపరేటర్ ఉంటాడు. జనరల్గా ఆ యూనిట్ అంతా కూడా అది మానిటరింగ్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. ఒక మనిషిని పెడతారు. అతను ఒక కంప్యూటర్లో గుండా ఈ సిస్టమ్ అంతా బాగా పనిచేస్తుందా, ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ప్రతిసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడలేదు కదా. ఎందువల్లంటే అవి హై పవర్ జనరేషన్ యూనిట్స్ కాబట్టి మధ్యలోకి వెళ్ళిపోయి మాడిపోతాడు. అందువల్ల అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. అందువల్ల వైర్ల ద్వారా దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి సిస్టమ్కి చేస్తుంటారు. తర్వాత ఇంకొన్నిసార్లు అంటే నెక్స్ట్ పాయింట్లో వస్తుంది, ఇప్పుడు కొత్త రకంగా వచ్చేటువంటి ఈ ఎస్ఎంఈఎస్ఎల్లోకి వచ్చేసేటప్పటికి ఇది డైరెక్ట్గా దేనికి కనెక్ట్ చేస్తారంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేసేస్తారు. ఇంటర్నెట్ కనుక కనెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆపరేటర్ అక్కడ ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అతను ఎక్కడి నుంచి అయినా సరే రిమోట్ అబ్జర్వేషన్ ద్వారా అతను కంట్రోల్ చేసేయచ్చు అనమాట. అది దీన్ని మనం కంట్రోల్ యూనిట్ అంటారు. కాబట్టి ఈ క్లాసులో మనం చెప్పుకున్నది ఏమిటంటే, తీగలో గుండా కండక్టర్లో కరెంట్ కనుక వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేటువంటిది ఒక చిన్న వీడియో చూసేసాం. తర్వాత సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏమిటో చెప్పాము. ఆ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో ఎన్ని పార్ట్లు ఉంటాయి అనేటువంటిది చెప్పాము. తర్వాత ఒక్కొక్క పార్టు ఏ పని చేస్తుంది అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఏమ్మా, ఇంతవరకు అర్థమైందా? రేపు క్లాసులో దీని ఆపరేషన్ ఏమిటి, అప్లికేషన్స్ ఏమిటి, అడ్వాంటేజెస్ ఏమిటి, తర్వాత డిసడ్వాంటేజెస్ ఏమిటి అనేటువంటివి కూడా రేపు క్లాస్ ఉన్నది కదా. రేపు క్లాస్ ఎన్ని గంటలకు ఉన్నది ఏమ్మా, గుర్తున్నదా? 12 to 1 సార్. 12 to 1 కదా.